హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ రోజు మీకోసం ఒక సింపుల్ వీడియో అండి. సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఏనండి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది పోస్ట్ చేశాను. మన టైలరింగ్ క్లాస్ లో ఈ బ్లౌజ్ వాడి మీకు టైలరింగ్ క్లాసులు చెప్పానండి. ఇదే బ్లౌజ్ తో ఈ కటింగ్ వీడియో కూడా మీకు పోస్ట్ చేశానండి. ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది సిస్టర్స్ హ్యాండ్స్ ఎంత బాగా కుట్టినా గానీ అక్క చంక దగ్గర ముడత అనేది వస్తా ఉంది అని చెప్పి అడుగుతున్నారండి. ఎంత బాగా కటింగ్ చేసి కుట్టినా సరే చంక దగ్గర మాత్రం ముడత అనేది వస్తా ఉందని చెప్పారు. అయితే దీనికి సొల్యూషన్ అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అలాగే స్టిచ్చింగ్ మొత్తం ఎందుకు చూపిస్తున్నానంటే, ఇలా స్టిచ్చింగ్ చేసే ప్రతిసారి మీకు చూపించడం వలన మీరు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలని అలవాటు పడతారని మాత్రమే స్టిచ్చింగ్ వీడియోలు కూడా ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తున్నానండి. అయితే ఇప్పుడు ఇది ముందు ఏ సైజ్ బ్లౌజ్ ఒకసారి చూసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది 26 సైజ్ అండి. 26 అంటే చిన్న బ్లౌజ్ కంటే ఒక్క 2 పాయింట్లు ఎక్కువ అండి. ఈ సైజు బ్లౌజ్ కి ఈ ఫ్రంట్ డాట్లు ఎలా వేసుకోవాలి, అలాగే ఈ చంక దగ్గర ముడత వస్తుందనే ప్రాబ్లం కి కుట్టు ఎలా వేసుకోవాలి, సింపుల్ అండి. తెలవనంత సేపే అది మనం కష్టం అనుకుంటాము, తెలిసిన తర్వాత మాత్రం చాలా సింపుల్ అనే అనుకుంటామండి. ఈ 2 డాట్లు చంక దగ్గర ముడతకి, ఈ రెండిటికి నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ స్టార్టింగ్ మనం కుట్టుకునేది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ కి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి డాట్లు వచ్చేసి 3.5 ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి. ఇటు 3.5 ఇంచులు, ఇటు 3.5 ఇంచులు. అలాగే హైట్ కూడా వచ్చేసి 3.5 పెట్టుకోవాలండి. ఇటువైపు కూడా 3.5. అదే పెద్ద బ్లౌజ్ అనుకోండి 4 ఇంచులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డాట్ల మీద కుట్లు అనేవి వేసేసుకుందాము. ఇంకొక డాట్కి కూడా కుట్టేసేద్దామండి. మీరు ఇలా రెగ్యులర్ గా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు చూడటం వలన ఒక్కసారి చూసేది ఒక 10 సార్లు చూసామనుకోండి, మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఆహా, ఇలా గుట్టాలా. ఇప్పుడు అంత ఎందుకండి, మా ఆయన నేను కటింగ్ స్టిచ్చింగ్ చేస్తుంటే షూట్ చేస్తాడు కదండి, ఆయన కొలతలన్నీ చెప్పేస్తున్నాడండి. అంటే అలవాటు పడిపోయాడు అనమాట. అంతకుముందు నేను ఎలా కట్ చేస్తాను, ఎలా స్టిచ్ చేస్తాను అనేది మా ఆయనకి తెలియదండి. ఇప్పుడు ఈ వీడియోలు తెస్తున్న కాడి నుంచి కొలతలు నేను పెట్టక ముందే మా ఆయన చెప్పేస్తున్నాడండి. అలా మీరు కూడా ప్రతి ఒక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అంటే సేమ్ ఉంటాయి అండి. కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ కి అలవాటు పడిపోయాడండి మా ఆయన. ఆయన కూడా కొలతలు అనేవి చెప్తా ఉన్నాడు. మీరు కూడా రెగ్యులర్ గా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవండి, చిన్న సైజు పెద్ద సైజు బ్లౌజులు అంతే. కొద్ది కొలతలు అనేవి మారుతా ఉంటాయి, కానీ స్టిచ్చింగ్ చేసే పద్ధతి కానీ కటింగ్ చేసే పద్ధతి కానీ ఒకటే ఉండిద్దండి. కానీ రెగ్యులర్ గా చూడటం వలన ఆ పని అనేది మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ ఇంకోటి వేసుకుందామండి. ఫ్రెండ్స్, చంక దగ్గర ముడతలు అనేవి ఎందుకు వస్తాయో ఇప్పుడు చెప్పుకుందామండి. చంక దగ్గర ముడతలు అనేవి కొంతమందికి హ్యాండ్ సైజులను బట్టి వస్తూ ఉంటాయండి. హ్యాండ్ సైజులను బట్టి అంటే కొంతమందికి హ్యాండ్ చివర లావన మధ్యలో సన్నం ఉంటుందండి. అందరి హ్యాండ్లు ఒకలాగా ఉండవు కదా. అట్లా అయ్యేసరికి ఏమైద్దంటే ఈ హ్యాండ్ చివర లావు ఉండి కరెక్ట్ గా టైట్ గా సరిపోతుంది. ఇంకా హ్యాండ్ కి చంకకు మధ్యలో కొంతమందికి సన్నగా ఉంటదండి. వాళ్ళకి ఏమైద్దంటే కొంచెం ముడతలాగా వస్తా ఉంటది. ఇది అందరికి ఈ ప్రాబ్లం అనేది ఉండదండి.
కొంతమందికి మాత్రమే ఉంటది. అయితే కొత్తగా కుట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే నేనేం పొరపాటు చేశాను, ఇలా హ్యాండ్ దగ్గర అంతా బాగానే కుట్టాను కదా, ఈ హ్యాండ్ దగ్గర ముడత అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడ కుట్టు అనేది వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనేది తెలియదండి. తెలియక వాళ్ళకి అంటే కుట్టేసే పొజిషన్ అది సింపులే, అది పెద్ద పనేమి కాదు, సింపులే. కానీ కుట్టు అనేది ఎక్కడ వేయాలి అనేది కరెక్ట్ పాయింట్ తెలియదండి. కొంతమందికి టైలరింగ్ చేసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియకపో ఉండొచ్చు. అయితే నేను అనేది ఈ వీడియోలో అలా హ్యాండ్ దగ్గర లూజ్ వచ్చినప్పుడు ఎక్కడ కుట్టేసుకుంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. హ్యాండ్స్ కూడా జాయింట్ వేసేసాను ఫ్రెండ్స్. మీకేం హ్యాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి కదా, సేమ్ వాటిలాగానే జాయింట్ అనేది వేసేసాను. షేప్ పట్టీలు ఇలా రెండు వెళ్ళినాయండి. మనకి షేప్ పట్టీలు అనేది కొంచెం దొడ్డుగా వేసుకుంటే ముందు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కాటన్ క్లాత్ ఇట్లా ఇంకొక 2 పొరలు అయితే తీసుకొని షేప్ పట్టీలు అనేవి కుడుతున్నానండి. మీరు కూడా ఇలా కాటన్ క్లాత్స్ ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే పక్కన ఉంచేసుకోండి, ఇలాంటప్పుడు యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్ మీకైతే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాలండి. మనకి ఈ కటింగ్ వీడియోలు స్టిచ్చింగ్ వీడియోలు చూసి కామెంట్స్ అయితే చేస్తా ఉండారండి సిస్టర్స్, అక్క మీ కటింగ్ ఫాలో అవుతున్నాము, మీలాగే స్టిచ్చింగ్ చేస్తున్నాము, సెట్ అవుతున్నాయి అక్క అని చెప్పి చేస్తున్నారండి. అలాగే ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా అడుగుతున్నారు. మళ్ళా నేను రిప్లై ఇచ్చినప్పుడు చెప్తున్నా, ఇంకా మీకు ఏమన్నా డౌట్లు ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. వాళ్ళు ఎవరో ఒకళ్ళైతే నాకు నా మీద పగబట్టేశారండి. మరి నేనేం పాపం చేశానేమో నాకైతే తెలీదు. ఇప్పుడు నాకు వచ్చిన విద్యనే కదండి మీ అందరికి చెప్తుంది. ఇప్పుడు డాట్ల గురించి డిఫరెంట్ గా నేను వేసే డాట్లే నేను డిఫరెంట్ గా వేస్తాను కదండి డాట్లు. మరి ఆ డాట్లు మీకు ఎందుకు చెప్తున్నాను, నార్మల్ గా అందరూ చెప్పినట్టే నార్మల్ డాట్లు మీకు చెప్పేసి నా డాట్లు నేను వేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్, చెప్పండి. కానీ నాలాగే మీరు కూడా కుట్టాలి, మీకు కూడా బ్లౌజులు అనేవి పర్ఫెక్ట్ గా కుదరాలి అనే ఉద్దేశంతోనే కదండి అలా డాట్లు. మీరు చెప్పండి ఫ్రెండ్స్, అలాగా డాట్లు వేసుకోవాలని చెప్పి ఒక్క వీడియో అన్న ఉందేమో మీరు చెప్పండి. ఎందుకంటే నేను ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంది కాదు కదండి. ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే వాళ్ళు నాకేం చెప్తారో అదే నేను ఫాలో అయ్యి మీకు చెప్తాను. అది అలా కాదు కదా, నేను స్టార్టింగ్ నుంచి మిస్టేక్లు ఎత్తుక్కుంటా ఎక్కడ సరి చేసుకుంటే ఈ మిస్టేక్ అనేది పోయిద్ది అని నేర్చుకున్నదాన్ని కదండి. నేను 7th క్లాసు అయిపోవడంతోనే 8th ఒక 2 నెలలు వెళ్ళానండి స్కూల్కి అంతే. ఇంకా ఇంగ్లీష్ సారు నా తప్పు లేకుండా నన్ను కొట్టాడని చెప్పి స్కూల్ అయితే మానేశానండి. మా అమ్మమ్మ మా ఆయన ఎంత చెప్పినా కూడా ఇంక నేను వెళ్ళనన్నాను. అలాగే రీజన్ నేను చెప్పలా. ఉన్నాను ఫ్రెండ్స్, మళ్ళా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు డాట్స్ అయితే చెప్తానండి, డాట్స్ చెప్తా అని చెప్పాను కదా. ఇప్పుడు ఇది 26 సైజ్ బ్లౌజ్ అండి. ఈ 26 సైజ్ బ్లౌజ్ కి ఈ డాట్లు అనేవి 3.25 ఇంచులు వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి 3.25 ఇంచులు. ఈ 3.25 ఇంచులు అలా పెట్టేసుకొని ఈ చివర 1 ఇంచుకి మార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఎవరికైనా 1 ఇంచే పెట్టుకోండి, ఎంత పెద్ద సైజ్ అయినా ఎంత చిన్న సైజ్ అయినా. మీకైతే ఒక ఫుల్ క్లారిటీ నేను ఇచ్చేస్తున్నాను. ఇక్కడ హైట్ వచ్చి 2.5. ఒకటికి 2 కుట్లు అయితే వేసుకోండి, కుట్టు అనేది తొందరగా ఊడిపోకుండా ఉంటది. ఇటు సైడ్ డాటు ఇలా సమానంగా అయినా పట్టుకోవచ్చండి, లేదంటే నెక్ వైపు ఇలా కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచేసుకొని ఇలా కూడా డాట్ అనేది వేసుకోవచ్చు. ఇది ఒక 2 ఇంచుల వరకు వేసుకోండి, 2-2.5 ఇంచుల వరకు వేసుకోండి. అలాగే ఈ చంక డాట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ దారం పట్టుకొని ఇలా లాగినట్లయితే ఈజీగా వచ్చేసిద్దండి మిడిల్ పాయింట్ కి. మెయిన్ డాట్ ఇలా వేసుకోండి. ఒకవేళ ఇలా మీకు అర్థం కాలేదని చెప్తే
నేనేం చెప్తానంటే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ పార్ట్ అనేది ఇలా మలుచుకున్నప్పుడు ఈ షోల్డర్ అనేది 1 ఇంచ్ ఎక్కువ ఉండాలండి. చూడండి, ఈ డాట్ వచ్చేసి మనం ఇలా మలిచి పెట్టండి. ఇలా మలిచి పెట్టేసినప్పుడు షోల్డర్ 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ గా షేప్ డాట్ అయితే వచ్చిందండి. ఇలాగే ఈ పట్టుకు కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. ఇగోండి డాట్లు అయితే వేసేసానండి. ఈ డాట్లు కాడ నేనేం నిన్న వీడియోలు తప్పుగా అయితే అనలేదు కదండి. ఒకసారి ఈ కటింగ్ చెప్పిన తర్వాత వీడియో రన్ అయ్యేటప్పుడు మీతో మాట్లాడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఈ డాట్ కాడ ఇంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ అనేది మనకుండే చెస్ట్ ను బట్టి వస్తుందండి. ఈ గ్యాప్ నేను కనిపెట్టిన కటింగ్ అయితే ఇదే. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ గ్యాప్ అనేది రాదు. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది. అప్పుడు మనం ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోగలిగితే మనకి ముందు భాగాలు అనేది లూజు, అంటే జారిపోయినట్లుగా భుజాలు అనేది జారినట్లుగా లేకుండా కరెక్ట్ గా ఫిట్టింగ్. ఇప్పుడు మనము లోపల ఇన్నర్ వేసుకుంటే అలా ఫిట్టింగ్ అనేది వస్తుంది, అలా వచ్చేసిద్దండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ గ్యాప్ ను కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది డాట్లు అనేది నేను చెప్పానండి, మీకు నచ్చితేనే వేసుకుంటారు కదా. ఇప్పుడు ఒక బ్లౌజ్ కి వేసుకుంటారు, ఆ బ్లౌజ్ కి మీకు ఓకే అక్క చెప్పిన డాట్లు మంచిగానే వచ్చినాయి అని అనుకుంటేనే కదండి మీరు ఇంకో బ్లౌజ్ కి వేసుకునేది. లేకపోతే అవి సెట్ కాలేదనిపిస్తే నేను ఎంత చెప్పినా కూడా మీరు వేసుకోరు కదండి. మీకు సెట్ అయినాయి, అక్క మంచిగా చెప్పింది, సరే ఒక బ్లౌజ్ కి ట్రై చేద్దాం అని మీరు ఒక బ్లౌజ్ కి ట్రై చేసుకున్న తర్వాతనే ఓకే అనిపిస్తేనే మీరు దాన్ని బట్టి ఇంకొక బ్లౌజ్ కుట్టుకుంటారు. అయితే నేను నిన్నటి వీడియోలో అర్థం కాకపోతే 1కి 4 సార్లు చూడండి అని అన్నానండి. నేనైతే ఏం సీరియస్ గానో కోప్పడా అనలేదు, నార్మల్ గానే అన్నాను. ఎందుకంటే ఒక్కసారి చూస్తే ఏది కూడా రాదు, మనం చూడంగా వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ నాకు కంప్యూటర్ మిషన్ కొనుక్కున్నప్పుడు నాకు కంప్యూటర్ వర్క్ చేయటం రాలేదండి. అప్పుడు నేను బయట ట్రైనింగ్ పోదామని అడిగితే 6,000 రూపాయలు అడిగారు ఫీజు. అడిగితే నేను 6,000 రూపాయలు కట్టలేక కొన్ని ఆపట్టు పీసులు అనేవి కొనుక్కొచ్చుకొని యూట్యూబ్ ఛానల్స్ చూసి వర్క్ వేయటం అనేది నేర్చుకున్నాను. ఒక్కసారే చూడగానే నాకు వచ్చేసిందా ఫ్రెండ్? వర్క్ వేయటం రాలేదు కదండి, ఆపి మళ్ళీ వెనక్కి పెట్టుకుంటా, మళ్ళీ బిట్ట అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి పెట్టుకుంటా, అలా ఎన్ని సార్లు చూసుంటున్నానండి. నేనైతే ఒక 3 రోజుల దాకా అన్నం తినలేదు, టైంకి నిద్ర బాగాలేదు. అదొక దిగులండి. ఎందుకంటే 1,60,000 రూపాయలు పెట్టి మిషన్ కొనుక్కున్నాను, నాకేం వర్క్ చేయటం రావట్లేదు. ఒకవేళ నాకేమన్నా చదువు రావట్లేదా అనుకుంటే అది కాదండి ప్రాబ్లం, చదువుకి దానికైతే ఏం సంబంధం ఉండదు. కానీ అది దానికి టెక్నిక్ ఎక్కడ ఎలా మనము అది టైప్ చేసుకోవాలి అనేది తెలుసుకోగలిగితే వచ్చేసిద్దండి. అలా నేను ఎన్నిసార్లు చూసుంటాను ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ కోసం కంప్యూటర్ వీడియోలు. ఒక్కసారి నా ఛానల్లో కంప్యూటర్ వర్క్ గురించి 3 వీడియోలు అనేది పోస్ట్ చేశానండి. నాకు చదువు లేకపోయినా సరే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది మీరు ఒక్కసారి కొత్తగా, అంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు కాదు, కొత్తగా చూసేవాళ్ళు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమయ్యిద్ది ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశానో. అప్పుడు నేను మిషన్ కొనుక్కున్నప్పుడు అలా ఒక్కరు కూడా చెప్పిన వాళ్ళు లేరండి. అర్థం కాకపోయినా సరే 1కి 10 సార్లు పెట్టుకొని చూసేదాన్ని అండి వీడియో. మా ఆయన అయితే అర్థం కాకపోతే వదిలేసేయి, ఎంతకంతకి సెకండ్ హ్యాండ్ లో అమ్మేద్దాంలే, దాని గురించి నువ్వు టెన్షన్ పడమాకు, బాధపడమాకు అని అయితే అనేవాడు. అయినా సరే నేను కొనుక్కున్నాను కదా, ఎట్లయినా సరే నేర్చుకోవాలి అనే పట్టుదల నాలో. ఆ పట్టుదలతోనే నేను చూశాను, ఓపికతోటి చూశానండి, ఓపికతోటి చూశాను. మిషన్ అనేది దారం చిక్కు పడతా ఉండేది, బ్లౌజ్ పీసులకి హోల్స్ పడతా ఉండేవి. రకరకాల టార్చర్ అండి, మామూలు టార్చర్ కాదు. అంత టార్చర్ అనుభవించిన తర్వాతనే నాకు కంప్యూటర్ వర్క్ వేయడం అనేది పర్ఫెక్ట్ గా వచ్చేసిందండి. ఈ రోజు నేను కంప్యూటర్ వర్క్ వేస్తే పెద్ద మిషన్ కి, అంటే పెద్ద మిషన్ లో ఫినిషింగ్ అనేది బాగుందని అంటారు, చిన్న మిషన్ లకు అంత ఫినిషింగ్ రాదని అంటారు.
కానీ నేను వర్క్ వేస్తే పెద్ద మిషన్ వర్క్కి ఏమాత్రం తీసిపోదండి. మీకు ఆల్రెడీ రీల్స్లో కంప్యూటర్ వర్కులు అనేవి పోస్ట్ చేస్తా ఉన్నాను, నేను వేసిన వర్కులు అనేవి. అసంటిది నిన్న వీడియోలు నేనేమన్నానండి, ఒక్కసారి కాదండి, అర్థం కాని కాడ 1కి 4 సార్లు చూడండి, వెనక పెట్టుకొని వీడియో అనేది అర్థం అవుతుంది అని చెప్పాను. అంతేనా ఫ్రెండ్స్? నేను అంతకు మించేమన్నా అన్నానా? మాకు అర్థం కాకనే కదా నిన్ను అడుగుతుంది. మీ కటింగ్ బాగుందనే కదా నేను కమెంట్ చేస్తుంది. నాకు ఫ్రంట్ భాగాల్లో అర్థం కాలేదని డౌట్ అడిగితే మీరేంది అలా అంటారు అని చెప్పి కమెంట్ చేస్తున్నారండి. అంటే అలా కమెంట్ చేయటంలో తప్పు లేదు ఫ్రెండ్స్, కానీ పగబట్టినట్టు కమెంట్ చేస్తే ఎంతసేపు అని భరించనండి. నేను మాత్రం కమెంట్ చేస్తారండి, తిరిగి రిప్లై కూడా ఇస్తాను. ఇస్తే మళ్ళీ అటు నుంచి రిప్లై ఉండదండి, ఇంకా సైలెంట్ అయిపోతారు. సరే అయిపోయింది కదా అని నేను నా పని నేను చేసుకుంటా, నేను సైలెంట్ గా ఉంటాను. మళ్ళా కామెంట్ చేస్తారండి, మళ్ళా ఎట్లా ఏదో ఒకటి నెగిటివ్ గా. మంచితనంతో అయితే కామెంట్ చేయరు ఫ్రెండ్స్, నన్ను బాధ పెట్టేటట్టు అయితేనే కామెంట్ చేస్తారు. మళ్ళీ రిప్లై ఇస్తానండి, మళ్ళీ అటు నుంచి సమాధానం ఉండదు. అలాగే నేను అసలు ఆమెను అనుకోనే చెప్పలేదండి. నిన్న వీడియోలో నార్మల్ గా అందరికి చెప్పినట్టే, అర్థం కాని కాడ 1కి 4 సార్లు చూడండి, ఒక్కసారి చూస్తే ఏం రాదు, చూస్తా ఉంటే కదా వచ్చేది అని అయితే చెప్పాను. అప్పటికి కూడా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయమని చెప్పాను. దాంట్లో వాళ్ళకి ఏం తప్పు కనపడింది ఏమోనండి, ఇందాక కామెంట్ అయితే చేశారు. ఇంకా మా ఆయన అయితే మీ ఫ్రెండ్స్కి కూడా చూపి నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను అని అయితే అన్నాడండి. ఫ్రెండ్స్ పైన నేను చెప్పేటప్పుడు స్క్రోల్ అవుతా ఉంటుందండి, మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్ నిజంగా డౌట్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు కామెంట్ చేసినప్పుడు నేను రిప్లై ఇస్తున్నాను కదండి, రిప్లై ఇచ్చినప్పుడు మరి మా ప్రాబ్లం ఇది అక్క అని వాళ్ళు మళ్ళీ రిటర్న్ నాకు రిప్లై అనేది ఇవ్వాలి కదా. అసలు ఇయర్ ఫ్రెండ్స్ ఒక్కలే, ఎవరో ఎంతో మంది కాదండి, ఒక్కరే ఇట్లా చేస్తున్నారు. ఆ మధ్యలో ఏమో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగే బ్యాడ్ కామెంట్లతో నన్ను బాధ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ నీ మొహంలో కటింగ్ చెబుతున్నావు అని చెప్పి అన్నారు. మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను కటింగ్ అనేది ఎలా చెప్తున్నాను. మళ్ళా కటింగ్ అనేది చేసుకోకుండా ఒక్కసారే కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నాను కదండి. ఇప్పుడేమో అంతా బాగానే ఉందిలే, నా సిస్టర్స్, నా యూట్యూబ్ సిస్టర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, మంచిగా కామెంట్లు చేస్తున్నారు అని చెప్పి నేను సంతోషపడుతుంటే 10 మంది పాజిటివ్ గా కామెంట్ చేస్తే ఒక్కరు నెగిటివ్ గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారండి. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, ఒక్కరు అట్లా చేసినా కూడా నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలా కామెంట్ చేస్తున్నారు అని అయితే బాధ అనిపించిద్దండి. మీకు కాకపోతే ఎవరు చెప్పుకుంటాను ఫ్రెండ్స్, నాకుంది, మీరే కదండి. ఏ డౌట్ వచ్చినా, నాకు సంతోషం వచ్చినా మీకే చెప్పుకోవాలి, బాధ వచ్చినా మీకే చెప్పుకోవాలండి. ఫ్రెండ్స్ మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, మీరు కామెంట్ చేస్తే నేను రిప్లై ఇవ్వకుండా ఉంటున్నానా? ప్రతి ఒక్క కామెంట్ కి నేను రిప్లై అనేది ఇస్తున్నానండి. మళ్ళీ మీరేమన్నా డౌట్లు అడిగినా కూడా నేను వాటికి ఆన్సర్స్ అనేది ఇస్తున్నాను. అదే మంచితనంతో మీరు తిరిగి థ్యాంక్ యూ అక్క మా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు అని మీరు మళ్ళా నాకు కామెంట్ అనేది చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇస్తున్నానండి. అది డౌట్ ఉండి ఏమన్నా డౌట్ల గురించి అడిగితే మాత్రం వెంటనే ఆ డౌట్ క్లియర్ చేసుకుంటూ రిప్లై అనేది ఇస్తున్నానండి. ఇంకా మామూలుగా పలకరిస్తా హాయ్ అక్క అది ఇది అని పెడితే వాళ్ళకి ఏమన్నా నేను రిప్లై ఇవ్వటం కుదరకపోవచ్చు, కానీ డౌట్లతోటి ఎవరు కామెంట్ చేసినా కూడా నేను రిప్లై అనేది ఇస్తున్నానండి. మొన్న ఇంకొక రీసెంట్ గా, అంటే అది పాజిటివ్ కామెంటో నెగిటివ్ కామెంటో మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఒక అమ్మ, పెద్ద వయసు అమ్మ కామెంట్ చేశారండి. నేను 44 సంవత్సరాల నుంచి మిషన్ అనేది కొడుతున్నాను, ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు, నాకు ఎలాంటి రోగాలు అయితే లేవు, అవి వస్తాయి అంటే నేను హెల్త్ టిప్స్ వీడియో చేశాను కదండి ఫ్రెండ్స్. నేను హెల్త్ టిప్స్ వీడియో చేశానంటే దానికి కూడా కారణం ఉందండి.
ఏంటిదంటే తెలిసి తెలియక, అంటే నేను చాలా చిన్న వయసులో నుంచే మిషన్ కుడుతున్నాను కదండి, అనేక సమస్యలు అనేది నేను ఎదుర్కొన్నాను. కొన్ని సార్లు అయితే నాకేమన్నా జబ్బు చేసిందా ఏంది, నేను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను అని చెప్పి మానసికంగా బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయండి. అలాంటి రోజుల్లో నేను టెస్ట్లు అన్ని కూడా చేయించుకున్నాను ఫ్రెండ్స్. చేయించుకుంటే అసలు నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, కాకపోతే కొంచెం బ్లడ్ అనేది తక్కువ ఉంది, నువ్వు మంచిగా ఫుడ్ తీసుకుంటే మంచిగా అయిపోతావని చెప్పేవాళ్ళండి. ఎక్కడ ప్రాబ్లం, అసలు నాకు ఎక్కడ వస్తుంది, హాస్పిటల్కి వెళ్తేనేమో ఏమి లేదంటారు. నేను చూస్తే ఎప్పుడు చూసినా అనారోగ్యంగా ఉండేదాన్నండి. అసలు ఎక్కడ ప్రాబ్లం అని చూస్తే ఫైనలీ మిషన్ అని తేలిందండి. అందరి బాడీలు ఒకలాగా ఉండవు కదా ఫ్రెండ్స్. కొంతమంది హీట్ బాడీలు ఉంటాయి, కొంతమంది అన్ని తట్టుకునే శక్తి ఉంటుందండి, కొంతమందికి ఉండదు. నాదైతే హీట్ బాడీ అండి. నాకు 2-3 జాయింట్లు కుట్టినా కూడా వేడి చేసేసిద్ది. వేడి చేసేసి యూరిన్లో మంట అవన్నీ వస్తూ ఉంటాయండి. అలాంటివన్నీ ఒకప్పుడు. ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, లేట్ నైట్ దాకా కూడా మిషన్ కుడతా ఉంటున్నాను. అలాగే అర్జెంట్ బ్లౌజులు ఉన్నా ఎప్పుడు పడితే అప్పుడు కుడతానే ఉంటానండి, కానీ యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. నేను ఎలా యాక్టివ్గా కుట్టగలుగుతున్నాను, నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే కదండి ఈరోజు నేను యాక్టివ్గా కుట్టగలుగుతున్నాను. లేట్ నైట్ దాకా కుట్టినా కానీ, లేదా అర్జెంట్ బ్లౌజులు కుట్టినా కానీ ఇంతకు ముందు ఉన్నట్టు అనారోగ్యంగా అయితే ఇప్పుడు ఉండలేదు కదండి. కొంచెం లైట్గా పెయిన్స్ వస్తాయి కానీ తట్టుకోగలుగుతున్నాను. అయితే ఇప్పుడు హ్యాండ్స్ మార్కింగ్ చూద్దామండి. ఈ హ్యాండ్ కుట్లేస్తా మీకు చెప్తాను. ఇదిగోండి, ఫస్ట్ హ్యాండ్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి. చంక ఎంత ఉందో అంత కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత ఉక్సులు పట్టి, ఉక్సులు పట్టి మార్కింగ్ ఇలా. అలాగే ఈ నడుము దగ్గర మిడిల్ పాయింట్కి ఒక మార్క్ ఇచ్చేసుకోండి. ఈ కొలత బ్లౌజ్, ఏ బ్లౌజ్ కైనా ఇలానే జాయింట్లు వేసుకోండి, కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ముందు సైడ్ చివర్లు కుట్టుకొని అయితే జాయింట్లు వేయద్దండి, స్టార్టింగే కరెక్ట్ కొలతలు అనేవి పట్టేసేయండి. ఇలా వేసుకోవటం వల్ల మన హ్యాండ్ ఎంత ఉంది, చంక ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి అండి. ఇప్పుడు ఈ 2 మార్కులు ఇలా కలిపి పట్టుకొని ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఒకటి ఎక్కువ తక్కువ ఏమి రాలా, 2 సమానంగానే వచ్చేసినాయి. కుట్టుకోవాలండి. అయితే ఆ అమ్మ ఏమందంటే, నువ్వు చెప్పిన హెల్త్ టిప్స్ అన్ని ఒట్టి అపోహలు, నేను 44 సంవత్సరాల సీనియారిటీ, నాకు ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు కూడా నేను రోజు 6 గంటలు మిషన్ అనేది కుడుతున్నాను, ఈ హెల్త్ సమస్యలు అనేవి అన్ని ఉట్టి మీ అపోహలు, మీరు ఊహించుకోవడం తప్ప ఏమి రావని అందండి. ఫ్రెండ్స్, ఏమి రావా, ఎంత మటుకి నిజం ఉందండి అందులో, మీరైతే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయాలా ఫ్రెండ్స్. అయితే నేను రిప్లై ఏమి ఇచ్చానంటే అమ్మకి, మీరు గ్రేట్ అమ్మ, సూపర్, థ్యాంక్ యూ సో మచ్, అంటే మీరు ఈ వయసులో కూడా మిషన్ కుడుతున్నారంటే చాలా గ్రేట్ అమ్మ, మీరు నాకు కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ అని అయితే చెప్పానండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఏమని పెట్టిందంటే, నాకు షుగర్ బీపీ ఉన్నాయి అని పెట్టిందండి. నాకు షుగర్ బీపీ ఉన్నాయి అయినా కూడా నేను మిషన్ కుడతానని పెట్టింది. ఇప్పుడు ఈ వయసులో మిషన్ కుట్టిందంటే దానికి మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు నేను 10 మందికి ఉపయోగపడేదే కదా, 10 మంది ఆడవాళ్ళకి, మన లేడీస్ ప్రాబ్లమ్సే కదా నేను చెప్పింది. మీ అన్ని ఉట్టి అపోహలే, అయ్యేమి రావు అని అంటే ఇప్పుడు ఆమెకు రాకపోవచ్చండి. ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నాయి అంటే ఆమె వెనకటి మనిషి, ఇప్పుడు మనిషి అయితే కాదు. వాళ్ళ తిండ్లు, వాళ్ళు తీసుకునే ఫుడ్ అప్పుడు వేరు. మా అమ్మమ్మ అండి, మా అమ్మమ్మ అంటే మా ఆయన వాళ్ళ అమ్మ, ఇప్పుడు ఆమెకు కూడా 70 సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్ దగ్గర. ఆమెకి ఇంత షుగర్ కానీ, ఇంత బీపీ కానీ, ఎలాంటి అనారోగ్యం అయితే లేదండి ఒంట్లో. చక్కగా రోజు మిరపకాయలు కలుతుంది, ఏ పని ఉంటే ఆ పని, గేడింగ్లు ఉంటే గేడింగ్లు, మిరపకాయలు ఉంటే మిరపకాయలు, కలుపులు ఉంటే కలుపులు, పొలాల్లో ఏదో పనికి వెళ్ళి చేసుకునిద్దండి. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన వయసుకి కాసేపు మిషన్ కుడితే నడుము నొప్పి వచ్చేసిద్ది, ఇంకాసేపు మిషన్ కుడితే ఈ స్టమక్ పెయిన్, హెడ్ ఏక్, ఒకటి ప్రాబ్లమ్స్. అసలు అంత ఎందుకండి, మిషన్ కుడితేనే కాదండి
మామూలుగా ఇంట్లో పని చేసుకొని ఖాళీగా ఉన్న వాళ్ళకి కూడా అనారోగ్యాలు అనేవి వస్తా ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి? వెనకటి ఫుడ్లు ఇప్పుడు లేవండి. వెనకటి ఫుడ్లు ఇప్పుడు లేవండి. ఇప్పుడు అంతా మందులు తిండే. ఆ మందులు తింటేనే చిన్న పిల్లలకు కూడా షుగర్ బీపీలు వస్తున్నాయి అండి. ఈ రోజుల్లో పుట్టిన పిల్లలకు కూడా వస్తున్నాయి. దానికి ఎవరేం చేస్తాం చెప్పండి ఫ్రెండ్స్? ఆమెకి షుగర్ బీపీ ఉందంట, రోజుకు 6 గంటలు మిషన్ కుట్టిద్దంట, మీ అన్నిటి అపోహలే అనైతే అంటా ఉంది. ఇప్పుడు కంచంలో కూడు పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఆ కూడు తింటేనే కడుపు నిండిద్దండి. ముందు పెట్టుకొని కళ్ళతో చూస్తే నిండిద్దా చెప్పండి ఫ్రెండ్స్? అది తింటేనే నిండిద్ది. అట్ట కాకుండా కంచంలో కూడా ఆడే ఉండిద్ది, మీరు చూడండి మీ కడుపు నిండిద్ది అని అయితే నిండిద్దా చెప్పండి? అట్లా ఆ అమ్మ అయితే అట్లా కామెంట్ చేసేసరికి నాకు ఇక ఏం చేస్తాంలే, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు, అన్ని తప్పు పట్టుకోకూడదు అని అయితే అనుకున్నానులేండి. ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది, చెప్పాను అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇటువైపు కూడా సైడ్ జాయింట్లు అనేది వేసుకుందామండి. ఇప్పుడు నేను బ్లౌజ్ కుట్టే ఆంటీ అయితే నేను ఈ ఊరు వచ్చిన కాంచి కుట్టించుకుంటుందండి. నేను ఈ ఊరు వచ్చి దగ్గర ఇది 10వ సంవత్సరం. అప్పటి నుంచి ఇస్తానే ఉంది, కుట్టించుకుంటానే ఉందండి. మరి ఏ రోజు కూడా నాకు ఈ బ్లౌజ్ ఖరాబ్ అయిందమ్మా, నాకు ఈ బ్లౌజ్ కుట్టువాడిద్దమ్మా అని అయితే ఆమె ఏ రోజు రాలేదండి. అంత పర్ఫెక్ట్ ఉండిద్ది స్టిచ్చింగ్ అనేది. కాకపోతే నేను కరెక్ట్ పాయింట్లు ఎతికి పట్టుకున్నానండి. ఎలా అంటే, ఇంత పెడితే ఈ కొలత సరిపోతుంది, వీళ్ళకి ఇంత పెడితే సరిపోతుంది. దానికి ఇప్పుడు కొలత బ్లౌజ్ బాగా సాగిపోయింది ఇస్తారండి. మనం కూడా సాగదీసి కొలతలు అనేవి పెడతాము. ఆ బ్లౌజ్ ఏమైద్ది, అంత లూజు భుజాలు జారిపోతూ లూజుగానే వస్తుంది. అలా కాకుండా అలాంటి సాగిపోయిన బ్లౌజ్ ఇచ్చినా సరే మనం ఒక బ్లౌజ్ హైట్ చెక్ చేసుకొని, నేను టైలరింగ్ క్లాసెస్ లో కొలతలు చెప్పాను కదండి. ఇప్పుడు 13 ఇంచులు ఉంటే సంక పొడుగు 7 ఇంచులు పెట్టుకోండి, షోల్డర్ ఇంత పెట్టుకోండి, నడుము లూజ్ ఇంత వస్తే మనకి ఎక్స్ట్రా 3 ఇంచులు కలుపుకోండి. ఇలా కొన్ని కొలతలు అని చెప్పే కదండి. వాళ్ళు చినిగిపోయిన బ్లౌజ్ ఇచ్చినా, సాగిపోయిన బ్లౌజ్ ఇచ్చినా, అసలు బ్లౌజ్ ఇవ్వకుండా ఉన్నా సరే మనం హైట్ అనేది తీసుకొని ఇలా నడుము లూజ్ బేస్ చేసుకొని కొలతలు అనేవి పెట్టుకోగలిగితే పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది. మనకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ వస్తే స్టిచ్చింగ్ కూడా దాని మీద ఆధారపడి ఉండిద్ది ఫ్రెండ్స్. సైడ్ జాయింట్లు కూడా వేసేసానండి. ఒక్కసారి ఉక్సులు కాజాలు పట్టి సమానంగా ఉన్నాయా లేవా చూసుకోండి. సమానంగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మెడపట్టి అయితే వేస్తాను. ఇలా క్రాస్ గా తీసుకున్న పీసులు అయితే మొత్తం జాయింట్లు వేసుకోండి. జాయింట్లు వేసుకొని ఈ కాజాల పట్టి కాడి నుంచి కుట్టడం అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియోలో నేనేమన్నా తప్పుగా అయితే నేను అసలు ఏం మాట్లాడలేదండి. ఒకవేళ నేనేమన్నా తప్పుగా మాట్లాడినట్లయితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఎవరో ఒకరు నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారండి. అది ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అది తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది నేనైతే తెలుసుకోలేకపోతున్నానండి. కానీ నేను చేసే వీడియోలు ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాను కాబట్టి నేనేం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండే నేను ఎవరన్నా ఒకరు బ్యాడ్ కామెంట్ చేస్తే బాధ అనిపిస్తుందండి. మనము మంచి వీడియోనే చేస్తున్నాం కదా, కొంతమందికైనా ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాం కదా, అయినా కూడా ఎందుకు అందులో కూడా నెగిటివిటీ ఎతుకుతున్నారు అని కొంచెం అలా ఆలోచన అయితే వస్తుందండి. ఇప్పుడు కుట్ట అయితే వేసేసాను కదండి, ఇది ఇలా హెమ్మింగ్ అయితే ఇలా మలుచుకోవాలి. ఇలా మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మలుచుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత లేట్ నైట్ కూడా ఎందుకు కొడుతున్నానంటే, ఇప్పుడు టైం వచ్చి 1 అండి. ప్రతిసారి టైం చూపించడం కూడా బాగోదులేండి. టైం వచ్చి 1 అవుతుంది. ఇంత లేట్ నైట్ కూడా నేను ఎందుకు కష్టపడుతున్నానండి,
మా ఆయనకి ఇంత సపోర్ట్ గా ఉండాలి. మా ఆయన రూపాయి కట్నం లేకుండా చేసుకున్నాడండి నన్ను. అంటే అప్పుడు పరిస్థితులు అలాంటి తప్పలేదు. రూపాయి విలువ ఏందో నాకు తెలుసండి. కొన్ని సార్లు అయితే అన్నానికి ఏడ్చిన రోజులు ఉండయి. మనము బతికిన బతుకు చెప్పుకోవటంలో తప్పైతే ఏం లేదు ఫ్రెండ్స్. సరైన బట్టలు కూడా ఉండేవి కాదండి. అలాంటి బతుకు నేను బతికాను. కానీ సొంత టాలెంట్ తోటి, ఓన్ టాలెంట్ తోటి నా కాళ్ళ మీద నేను ఎట్లా అయినా సరే నిలబడాలి, ఎలాగైనా నేను కూడా ఒక పని నేర్చుకోవాలి, 10 రూపాయలు నేను సంపాదించుకోవాలి, ఇవాళ నేను బతికిన బతుకు రేపొద్దున నా బిడ్డలు బతకూడదు అని ఒక ధ్యేయం పెట్టుకొని నేనైతే స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు నాకు కూడా అంత గిరాకు వచ్చేది కాదులేండి. తక్కువలో తక్కువ కుట్టంగా అయితే మాత్రం జనాలు అలవాటు అయినాక మాత్రం ఇప్పుడు కుట్టలేకపోతున్నానండి. నిన్నగాక మొన్న పెద్ద సంచెడు బట్టలు తీసుకొని వచ్చారండి. ఇంకా టైం ఇవ్వలేదు, 3 days లోనే కావాలనేసారు. ఇక నేను ఈ ఆల్రెడీ ఒప్పుకొని ఉన్నాయి కదండి. రేపొద్దున బోనాలండి మాకేడ. ఈ బోనాలకి వర్క్ కి ఇచ్చున్నారు, అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కి ఇచ్చున్నారు. వాళ్ళు కొంచెం నేను అప్పటికే అడిగానండి, ఒక 4 days అన్న టైం ఇవ్వండి, ఎట్లకట్లా గుట్టిస్తానని అడిగితే ఇంక వాళ్ళు మాకు అర్జెంట్, మాకు కూడా ఏదో గుడి ఓపెనింగ్ ఉందని అయితే చెప్పారు. ఇంకా ఇక నాకు వీలు కాక అవి ఆ గిరాకీ ఇచ్చి కూడా దగ్గర గంట సేపు బాధపడ్డానండి గిరాకీ వెళ్ళిపోయిందని. ఎందుకంటే 10 రూపాయలు ఖర్చు పెట్టడం ఈజీయేనండి, కానీ సంపాదిస్తే తెలుస్తుంది. నేను నేర్చుకున్న విద్యనే మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా ఈ రోజుల్లో బతకాలంటే మంచితనం ఒక్కటే సరిపోదండి. మంచితనంతో పాటు డబ్బు కూడా కంపల్సరీ కావాలి. వెనకటి రోజుల్లో డబ్బును చూస్తావా మనిషిని చూస్తావా అని అడిగితే మనిషే ముఖ్యమని అనేవాళ్ళండి. ఇవాళ రోజున డబ్బు ముఖ్యమా మనిషి ముఖ్యమా అని అడిగితే డబ్బే ముఖ్యమని అంటున్నారు. ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి, సమాజంలో అట్లా అయిపోయింది. 1 కిలో కందిపప్పు కొనాలంటే 190 రూపాయలు అండి. మాకేడ 190. 1 కిలో కందిపప్పు ఏం కొంటాం ఫ్రెండ్స్? ఒక బియ్యం బ్యాగ్ కొనాలంటే 1200 అండి. ఏది కూడా డబ్బు లేని నడవదు ఫ్రెండ్స్. ఆ డబ్బు అనేది మన కాళ్ళ మీద మనం నిలబడి సంపాదించుకోగలిగితే ఎవరి కాడ చేయి చాచే పరిస్థితి రాదండి. చేయి చాచటం అంటే మేము చేయి చాచి అడిగిన రోజుల్లో కూడా మాకు ఎవ్వరు 1 రూపాయి హెల్ప్ చేసిన వాళ్ళు లేరండి, ఉంచుకొని కూడా లేవని చెప్పారు. అలాంటి రోజులు అయితే నేను మర్చిపోలేను ఫ్రెండ్స్. కానీ మా పరిస్థితి ఏంటంటే మేము కూడా బాగానే ఉండేవాళ్ళం అండి. కొన్ని కారణాల వల్ల మళ్ళీ డౌన్ అయిపోయాము. ఏం కాదులేండి, ఎప్పటికైనా పైకి వస్తాము అనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే నా భర్త సపోర్టు నాకు ఫుల్గా ఉందండి. నన్ను తీసుకెళ్ళి అడవిలు వేసినా కూడా నేను బతకగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్పానంటే, చంక దగ్గర ముడతలు వస్తాయి. ముడతలు వస్తే మనం కుట్టు అనేది ఎలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు చాలా మంది ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే, అక్క బ్లౌజ్ అంతా బాగానే కుదురుతుంది, ఎంత బాగా కటింగ్ చేసి కుట్టినా సరే బ్లౌజ్ అనేది మంచిగానే కుదురుతుంది అక్క, కానీ ముందు భాగాలు చంక దగ్గర మాత్రం లూజ్ వస్తుంది, అది ఎంత బాగా కుట్టినా కానీ లూజ్ వస్తుంది అనేది కంప్లైంట్ ఇచ్చారు. మనం చిన్న టిప్ అండి, ఏం లేదు, మనం ఎంత బాగా బ్లౌజ్ కుట్టినా సరే ఈ చంక దగ్గర లూజ్ అనేది వస్తా ఉంటే చూడండి ఫ్రెండ్స్, నేను చూపించినట్టు కుట్టేసేయండి. మీకు సెట్ కాకపోతే నన్ను అడగండి ఫ్రెండ్స్. ఇదో చూడండి, మనకి ఇక్కడ ఈ చంక అనేది కరెక్ట్ గానే ఉంటది, మళ్ళీ చంక దగ్గర కుట్టిప్తే లూజ్ అయిపోయిద్దండి. ఈ చంక దగ్గర కరెక్ట్ గానే ఉండిద్ది, అలాగే ఈ హ్యాండ్ కూడా కరెక్ట్ గానే ఉంటది. మనకి ఎక్కడ ముడత వస్తుంది? చంక భాగం ముందు పాటులో ముడత వస్తా ఉంటది. ముందు పాటు అంటే ఏంటండి, మనం ఇలా చేతికి హ్యాండ్ దొడుక్కున్నప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వస్తుండిద్ది ముడత. ఇది మనం ఎలా కవర్ చేసుకోవాలి? అలా ముడత వస్తే మాత్రమే ఇదిగోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా రానియండి ఫ్రెండ్స్, ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చేలాకి ఈ కుట్లో కలిసిపోవాలా.
ఇది జస్ట్ మీకు చూపించడం కోసమే ఈ బ్లౌజ్ మీద వేసి చూపిస్తున్నానండి. ఈ బ్లౌజ్ కి అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఇదిగో చూడండి, ఇక్కడ నేనేమి యువతలకు జరపల, ఇక్కడ మాత్రం లోపలికి వేసుకుంటున్నా కుట్టు. మళ్ళీ ఈ చంక కుట్లో కలిపేస్తున్నాను చూడండి. ఇలా సేమ్ ఇటువైపు కూడా అలానే వేయాల. రెండు చేతులకి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు రెండు చేతులకి వేసుకోవాలండి. ఈ మార్కులు నేనేం కదిలించట్లేదు, ఇక్కడ మాత్రమే జస్ట్ మనకు లూజ్ అనేది ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రమే లోపలికి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం లోపలికి జరిపి మళ్ళీ చంక కుట్లో కలిపేసేయండి. ఇలా కుట్టు వేసి చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ చంక దగ్గర ఇక్కడ అనేది ముడత వస్తుందని చెప్పారు కదా, రాదండి, కరెక్ట్ గా ఫిక్స్ ఉంటది చెయ్యి. ఈ టిప్ అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బై.